తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ అంటే మనకు కావాల్సిన నీళ్లు ముఖ్యంగా నీళ్ల మీద పోరాటం స్టార్ట్ అయింది. మనకు రావాల్సిన నీళ్లు మరి ఆంధ్ర పాలకులు తరలించుకుపోతున్నారని చెప్పేసి 14 సంవత్సరాలు మన కేసీఆర్ గారు మరి ఆయన కురుబుజ నిరంజన్ రెడ్డి గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు వచ్చిన మరుసటి నుండే కరెంటు పోతుంది అన్నారు, నీళ్లు ఉండవు అన్నారు. మరి కరెంటు 24 గంటలు కరెంటు ఇచ్చుకుంటూ రైతులకు రైతు బంధు వేస్తూ సకాలంలో నీళ్లు అందించుకుంటూ ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. మరి గతంలో చూస్తానంటే కరువు వచ్చింది, మరి శ్రీశైలంలో నీళ్లు నిన్ననే లేవు. శ్రీశైలం ఈ రోజు వందల కొద్ది టీఎంసీలు సాగర్ నుండి సముద్రంలో కలుస్తున్నాయి. మరి ఈ రోజు అంత దూరం 100 కిలోమీటర్ల పాటి సముద్రం కలుస్తున్నాయి, కానీ పక్కన 50 కిలోమీటర్ల ఉన్న నీరును మరి వనపర్తి నియోజకవర్గం కానీ మాండ నియోజకవర్గం కానీ తేరాని పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు కానీ కాలువైనా కానీ వాళ్ళకు ఏమంతా అవగాహన లేదు. ముఖ్యంగా వారికి ఒకటే చెప్తున్నాం, మరి ముందు మీరు కేఎల్ఐ మీద పాలమూరు రంగారెడ్డి మీద మరి ముందు మీరు ముందు అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి వారికి కాంగ్రెస్ నాయకులకు మేము కోరుతున్నాం. ఏ కాలువ నీళ్ళు ఎక్కడెక్కడ పోతున్నాయి, ఏ కాలువ నీళ్ళు ఎంతమంది రైతులు పంట పండించుకుంటారు, ఆ చెరువులు నింపుతానంటే ఎంతమంది రైతులు బాగుపడతారు అని చెప్పేసి ముందు మీరు ఒక శిక్షణ తరగతులు తీసుకోండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున జరుగుతున్నాం. ఈరోజు గతంలో యాసంగి అంటే ఎండాకాలంలోనే మరి అన్ని చెరువులు నింపి అలుగులు పాలించిన ఘనత మన నిరంజన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ వల్ల చెరువులు నిండుతానంటే మరి ఈ వరితో పాటు ఈ చుట్టుపక్కల రైతులు కాశీనార్ కానీ మరిగుంట కానీ తర్వాత మెట్టుపల్లి రైతులు కానీ శ్రీనివాసపురం రైతులు కానీ వేరుశనగ అద్భుతమైన వేరుశనగ పంట పండించేవారు. ఈరోజు చెరువులు నీళ్ళు లేవు, బోర్లు రీఛార్జ్ అయితే లేవు. కనుక మీరు తక్షణమే మీరు ఏది మీ వ్యక్తిగత పనులు, మీ రాజకీయ పైరవీలు, రాజకీయ కోలాలు బంద్ చేసుకొని మరి రైతుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ చెరువులను బేసరిద్దుగా నింపిన తర్వాత రైతులకు అయ్యా మేము సకాలంలో మీకు నీళ్లు ఇయ్యలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాను అని చెప్పేసి మీరు బేసరిద్దుగా రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జై పేట తిరుపతి. ఎప్పుడైనా నీళ్ళు ఇంతవరకు వస్తుండే, నట్టి ఓనకాలం అయిపోయింది, ఇప్పుడు కూడా ఏం నీళ్ళు లేవు. నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు మొత్తం వాళ్ళు కొంచెం చెత్తతోనే చేసి ఆ నీళ్ళు నింపితే కూడా చెల్లు నిండుతున్నాయి. ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. పట్టించుకుంటే కూడా ఇప్పుడు కూడా నిండుతాయి చేస్తే కూడా. సో ప్రయత్నం చేస్తే కూడా నిండుతాయి చెల్లు ఇప్పుడు కూడా. ఎవరు కూడా పట్టించుకుంటలేరు అన్నా. పోయిన ఎండాకాలం కూడా నీళ్ళు ఉన్నాయి, ఇది తెలురా. ఇప్పుడు నడి వాడంకాలం వేసుకుంటే ఒక చెమ్ము నీళ్ళు లేవు దాంట్లో, నీళ్ళు ఒక చుక్క నీళ్ళు. ఇప్పుడు ప్రయత్నం చేస్తే కూడా నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఉత్తగా బయటికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు మొత్తం. నార్లు వేసిండ్రు ఎండిపోతాయి. నార్లు వేస్తే గవర్నమెంట్ అసలు పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, ఏం చేస్తలేదు కూడా. ఓగుల పోటీ ఒక నీళ్ళు ఇస్తారు, నీళ్ళు ఇచ్చానన్నా చెర్ల నీళ్ళు ఉంటుండే కానీ సార్ అసలు నీళ్ళు లేవు, బస్సులకు లేవు, గొర్రెలకు లేవు అని ఆశ పెట్టుకొని ఆ కాలువక పూర్తి అయితే నీళ్ళు ఇస్తలేరు, నీళ్ళు లేవని చెప్తున్నాం. ఎమ్మెల్యే సార్ చెప్పిన ఇంతవరకు ఎవరు చెప్తే రాలేదు, ఎవరు రాలేదు. ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు నీరాజరెడ్డి రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి మంచిగా నిండి 2 సార్లు ఇచ్చింది నీళ్ళు ఇచ్చిన కాలువల పోటీ మంచిగా వచ్చినాయి. ఆ నీళ్ళు అదే జారిపోటాన్ని వచ్చినాక ఇప్పుడు సగం చేనులన్న వారుతాయి, ఇంకా ఇప్పటికొక సగం ఎండిపోతున్నాయి. వానలు లేవు కాబట్టి నీళ్ళు ప్రయత్నంగా చేస్తుండే. సార్ ఉన్నప్పుడు కాలువ తీసుకొచ్చి కాలువ సగం పూర్తి అయింది, సగం చేసలేరు. ఆ నీళ్ళు సరిగ్గా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు, కాలువల గురించి పట్టించుకుంటలేదు. ఏం ప్రధానంగా డిమాండ్ మాకు నీళ్ళు కావాలి, చేయలేదు, చెరువులు నింపాలి. అప్పుడు ఉత్తగా ఉన్నప్పుడు నీళ్ళు ఊరికొచ్చన్నా సముద్రంలో వర్షాలు లేనప్పుడైనా ఆయన నీళ్ళు దాంట్లో